హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరర్ టాక్స్. మరి ఇవాల్టి మన టాక్ ఏంటో చూసిద్దామా? ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు మన పెద్దలు. అంతటి మహాభాగ్యాన్ని పొందాలంటే ఆరోగ్యంగా ఉండాలి కదా! మరి అలాంటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి? ముందుగా మనం చేయాల్సింది మార్నింగ్ వాక్. నడక వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఈ ఎపిసోడ్‌లో మనం తెలుసుకుందాం. హలో! వెయిట్! వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం మర్చిపోకండే. ఉదయపు నడక ఆరోగ్యానికి తొలి అడుగు అన్నారు. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించక మునుపే పచ్చని చెట్లు, చల్లటి గాలి, పక్షుల కిలకిలల మధ్య నడవడమే ఈ ఉదయపు నడక. ఇది నడక మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని నిర్మించే పునాది. మన రోజువారీ జీవితాల్లో ఒత్తిడి ఎక్కువైపోయింది. పని, ట్రాఫిక్, టెన్షన్ ఇవన్నీ మన ఆరోగ్యాన్ని నెమ్మదిగా హరిస్తూ ఉన్నాయి. అలాంటి వేళ ప్రతి ఉదయం 30 నిమిషాల పాటు మన ఆరోగ్యానికి ఇవ్వడం అనేది ఒక మంచి పెట్టుబడి అవుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి మార్నింగ్ వాక్‌లో కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. హృదయం ఆరోగ్యం మెరుగవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. క్యాలరీలు తక్కువ చేయడంలో మంచి ఉపాయంగాను కూడా మనం చెప్పుకోవచ్చు. శ్వాసకోశ ఆరోగ్యం బాగుంటుంది. ఫ్రెష్ ఎయిర్ మన ఊపిరితిత్తులను శక్తివంతంగా మారుస్తుంది. మెదడు చురుకుగా మారుతుంది. హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. శరీరానికి, మనసుకి శాంతి కలిగే సాధన ఇది అని అంటారు. ఉదయం నడకతో ఎటువంటి మంచి అలవాట్లు ఏర్పడతాయో ఇప్పుడు చూద్దాం. మొదటగా డిసిప్లైన్ పెరుగుతుంది. రోజంతా ఎనర్జీగా గడుస్తుంది. సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. మనస్సులో తేలికగా ఉంటుంది. చిన్న మార్పులు పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఉదయపు నిద్ర విడిచి ఆరోగ్యానికి ఒక అడుగు వేయండి. మొదటి రోజు 10 నిమిషాలతో మొదలుపెట్టి మెల్లిగా ఒక సమయాన్ని పెంచుకుంటూ నడవండి. తర్వాత అదే అలవాటై జీవిత భాగమవుతుంది. మరి ఎప్పుడు నిర్ణయం తీసుకోండి. రేపటి ఉదయం కోసం మన ఆరోగ్యానికి మొదటి అడుగు వేయండి. మూవ్ యువర్ ఫీట్, feel the beat. Healthy life is truly sweet. Thanks for watching. Stay tuned. RR Talks, the voice of change.